గత 3 రోజులుగా కర్నూలు జిల్లాలో అధికార ప్రతిపక్ష నేతల సభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరోవైపు అధికార పార్టీకి సంబంధించిన సీఎం జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అనేటువంటి సభలతో బస్ యాత్ర నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఎత్తున ప్రచార హోరు కొనసాగుతుంది. రాయలసీమ జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు నింద్యాల నుండి ఎమ్మునూరులో సభ నిర్వహించారు. ఇవాళ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎమ్మునూరులో మాత్రం ప్రజాగలం యాత్ర పెద్ద ఎత్తున కొనసాగుతున్నారు. దీనికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అంతా కూడా కలిపేందుకు, టీడీపీ శ్రేణులు కలిపేందుకు స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ జయనాక్షి రెడ్డి పెద్ద ఎత్తున సమీకరణ చేశారు. తేరు బజార్లో నిర్వహించే సభలో ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. 11:15 వెంకటాపురం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి తేరు బజార్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తారు. తేరు బజార్లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మధ్యాహ్నం భోజన విరామం 1 గంట సేపు ఇక్కడ ఎమ్మునూరు నియోజకవర్గంలో ఉంటారు. 1:45 బయలుదేరి హెలిప్యాడ్ వరకు వెంకటాపురం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రకాశం జిల్లాలో జరిగేటువంటి మార్కాపురంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొనున్నారు చంద్రబాబు నాయుడు. ఈ ఎన్నికల నేపథ్యంలో బిజీగా చాలా స్పీడ్గా ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా సభలు యాత్రలు కొనసాగుతున్నాయి రాయలసీమ జిల్లాలో. వీడియో జిల్లా చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. ఎక్కడ పొలవనేరు, ఎక్కడ పీలేరు, ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ లో నియోజకవర్గాలు అన్ని కలిసినా కూడా నిన్న వారి సభను చూశారు. అద్దెకు కిరాయిలకు వచ్చేటువంటి ప్రజలు, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకు అభిమానంతో వచ్చేటువంటి ప్రజలకు తేడా ఒక్క రోజులోనే కనపడుతుంది. రేపు మన గడ్డ మీద మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెడితే రేపు ఒక్క ఎమ్మెల్యేనూరు నియోజకవర్గం నుంచే రేపు అందరూ కూడా మనం కలుస్తున్నాం. మీ 77 నియోజకవర్గాలకి ధీటుగా చంద్రబాబు గారి అభిమానం, తెలుగుదేశం పార్టీ అభిమానం, ప్రజల అభిమానం, ఎమ్మెల్యేలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన పార్టీని ఆశీర్వదించాలని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 130 సార్లు బటన్ నొక్కినారని చెప్పి ప్రతి ఒక్కరి గొంతు నొక్కిన విధానాన్ని తన గొంతుతో ప్రజాగలం పేరు మీద వినిపించడానికి వస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండ స్వాగతం తెలుపుతాం. అదేవిధంగా ఎమ్మెగనూరు నుంచే మళ్ళీ ఎటువంటి ప్రజాగణంతో రానున్న 40-45 రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు, కార్యకర్తలందరి సహకారంతో ముందుకు పోతామని తెలియజేస్తూ, ఇప్పుడు పాత్రికేయ మిత్రులందరూ కూడా ఒకసారి మనందరం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెగనూరు గడ్డ మీద రాకముందు నేను ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. వాటన్నిటికీ సమాధానం చెప్పి ముందు ఎమ్మెగనూరు గడ్డ మీద కాలు పెట్టమని చెప్పడం జరిగింది. 2 సార్లు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి సమాధానం చెప్పలే. నిన్న మాట్లాడిన మాటలకు, ఆయన చెప్పిన అబద్ధాలకు రాష్ట్రం మొత్తం నిన్న చూశారు. ఎమ్మెగనూరు నియోజకవర్గం కూడా నిన్న అందరూ చూశారు. ఆ YWCA గ్రౌండ్ ఏదైతే ఉందో పద్మశ్రీ మాచారి సోమప్ప గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆస్తి మా ఎమ్మెగనూరుకు. అటువంటి మహానుభావుడు ఇచ్చినటువంటి ఆ స్థలంలో ఈ రోజు బీసీల కొరకు, చేనేతల కొరకు అంటే చెప్తూ ఏ రకమైనటువంటి హామీని సరిగ్గా ఇవ్వకుండా అన్ని అబద్ధాలు చెప్పినందుకు ఈరోజు మా అధ్యక్షుల వారు, మా ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు గారు, నేను మనందరం కలిసి ఆ గ్రౌండ్ ని పసుపు నీళ్లతో ఇప్పుడు శుభ్రం చేద్దాం, లేకపోతే పాప అపవిత్రమైపోయినటువంటి పరిస్థితి. మాట్లాడిన అబద్ధాలతోటి మా ఎమ్మెగనూరు గడ్డ ఆ గ్రౌండ్ పూర్తిగా పద్మశ్రీ మాచారి సోమప్ప గారు ఇచ్చినటువంటి ఆస్తి అపవిత్రమైంది కాబట్టి వాటిని పసుపు నీళ్లతో శుభ్రం చేసి పవిత్రం చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు పెట్టుకున్నాం. మనందరం పోదాం, ఆ గ్రౌండ్ కు పోయి పసుపు నీళ్లతో శుభ్రం చేసి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు, SC, ST మైనారిటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి గురించి కానీ నోరు తెరిస్తే చెప్పినటువంటి అబద్ధాలన్నిటి కూడా పవిత్రం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాం. రేపు మిగతా విషయాలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సారు ప్రజాగళం వారి గళం నుంచి రేపు ఏ మాటలు వస్తాయి ఎమ్మెగనూరు నుంచి అని మీరే చూస్తారు. మీరందరూ కూడా ఇక్కడ పార్టీలో చేరిన వ్యక్తులే కాకుండా రైతులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల వాళ్ళకు కూడా పిలుపునిస్తున్నాం. రేపు ఎమ్మెగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజాగళాన్ని
విజయవంతం చేయాలా, తిరుగులేని విధంగా మళ్ళీ ఎక్కడైనా రాష్ట్రంలో రాయలసీమలో ప్రోగ్రాం అంటే రాష్ట్రంలో ఎమ్మెగనూరు నెంబర్ 1 గా జరిగిందనే విధంగా మీరందరూ కూడా మరొకసారి పార్టీలో జరిగిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గత 3 రోజులుగా కర్నూలు జిల్లాలో అధికార ప్రతిపక్ష నేతల సభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీకి సంబంధించిన సీఎం జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం అనేటువంటి సభలతో బస్ యాత్ర నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఎత్తున ప్రచార హోరు కొనసాగుతుంది. రాయలసీమ జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు నంద్యాల నుండి ఎమ్మునూరులో సభ నిర్వహించారు. ఇవాళ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎమ్మునూరులో మాత్రం ప్రజాగలం యాత్ర పెద్ద ఎత్తున కొనసాగుతున్నారు. దీనికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అంతా కూడా కలిపేందుకు, టీడీపీ శ్రేణులు కలిపేందుకు స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ జయనాక్షర్ రెడ్డి పెద్ద ఎత్తున సమీకరణ చేశారు. తేరు బజార్లో నిర్వహించే సభలో ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. 11:15 వెంకటాపురం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి తేరు బజార్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తారు. తేరు బజార్లో నిర్వహించినటువంటి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మధ్యాహ్నం భోజన విరామం 1 గంట సేపు ఇక్కడ ఎమ్మునూరు నియోజకవర్గంలో ఉంటారు. 1:45 బయలుదేరి హెలిప్యాడ్ వరకు వెంకటాపురం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రకాశం జిల్లాలో జరిగేటువంటి మార్కాపురంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొనున్నారు చంద్రబాబు నాయుడు. ఈ ఎన్నికల నేపథ్యంలో బిజీగా చాలా స్పీడ్గా ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా సభలు యాత్రలు కొనసాగుతున్నాయి రాయలసీమ జిల్లాలో. వీడియో జిల్లా చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. ఎక్కడ పలవనేరు, ఎక్కడ పిల్లేరు, ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ లో నియోజకవర్గాలు అన్ని కలిసినా కూడా నిన్న వారి సభను చూశారు. అద్దెకు కిరాయిలకు వచ్చేటువంటి ప్రజలు, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకు అభిమానంతో వచ్చేటువంటి ప్రజలకు తేడా ఒక్క రోజులోనే కనపడుతుంది. రేపు మన గడ్డ మీద మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెడితే రేపు ఒక్క ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి రేపు అందరూ కూడా మనం కలుస్తున్నాం. మీ 77 నియోజకవర్గానికి ధీటుగా చంద్రబాబు గారి అభిమానం, తెలుగుదేశం పార్టీ అభిమానం, ప్రజల అభిమానం, ఎమ్మెగనూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన పార్టీని ఆశీర్వదించాలని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 130 సార్లు బటన్ నొక్కినారని చెప్పి ప్రతి ఒక్కరి గొంతు నొక్కిన విధానాన్ని తన గొంతుతో ప్రజాగలం పేరు మీద వినిపించడానికి వస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండ స్వాగతం తెలుపుతాం. అదేవిధంగా ఎమ్మెగనూరు నుంచే మళ్ళీ ఎటువంటి ప్రజాగణంతో రానున్న 40-45 రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు, కార్యకర్తలందరి సహకారంతో ముందుకు పోతామని తెలియజేస్తూ, ఇప్పుడు పాత్రికేయ మిత్రులందరూ కూడా ఒకసారి మనందరం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెగనూరు గడ్డ మీద రాకముందు నేను ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. వాటన్నిటికీ సమాధానం చెప్పి ముందు ఎమ్మెగనూరు గడ్డ మీద కాలు పెట్టమని చెప్పడం జరిగింది. 2 సార్లు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి సమాధానం చెప్పలే. నిన్న మాట్లాడిన మాటలకు, ఆయన చెప్పిన అబద్ధాలకు రాష్ట్రం మొత్తం నిన్న చూశారు. ఎమ్మెగనూరు నియోజకవర్గం కూడా నిన్న అందరూ చూశారు. ఆ YWCA గ్రౌండ్ ఏదైతే ఉందో పద్మశ్రీ మాచారి సోమప్ప గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆస్తి మా ఎమ్మెగనూరుకు. అటువంటి మహానుభావుడు ఇచ్చినటువంటి ఆ స్థలంలో ఈ రోజు బీసీల కొరకు, చేనేతల కొరకు అంటే చెప్తూ ఏ రకమైనటువంటి హామీని సరిగ్గా ఇవ్వకుండా అన్ని అబద్ధాలు చెప్పినందుకు ఈరోజు మా అధ్యక్షుల వారు, మా ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు గారు, నేను మనందరం కలిసి ఆ గ్రౌండ్ ని పసుపు నీళ్లతో ఇప్పుడు శుభ్రం చేద్దాం. లేకపోతే పాప అపవిత్రమైపోయినటువంటి పరిస్థితి. మాట్లాడిన అబద్ధాలతోటి మా ఎమ్మెగనూరు గడ్డ ఆ గ్రౌండ్ పూర్తిగా పద్మశ్రీ మాచారి సోమప్ప గారు ఇచ్చినటువంటి ఆస్తి అపవిత్రమైంది. కాబట్టి వాటిని పసుపు నీళ్లతో శుభ్రం చేసి పవిత్రం చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు పెట్టుకున్నాం. మనందరం పోదాం, ఆ గ్రౌండ్ కు పోయి పసుపు నీళ్లతో శుభ్రం చేసి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు, SC ST మైనారిటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి గురించి కానీ నోరు తెరిచి